ఢిల్లీకి ఎందుకు వచ్చావు? తెలుస్తుందయ్యా, కిందకెళ్తే నాకు కూడా తెలుస్తుంది. మేడం మన ఢిల్లీకి ఎందుకు వచ్చాం? తినడానికి వచ్చామయ్యా. తెలుస్తుంది కాసేపటి రాదు. మమ్మల్ని ఎయిర్టెల్ వాళ్ళు ఢిల్లీకి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అన్నారు. మేడం తెలుస్తుందా? మణికంఠ, మొత్తానికి మనం ఢిల్లీ ఎందుకు వచ్చామో తెలిసిపోయింది. ఆ మధ్య ఎయిర్టెల్ వాళ్ళు స్పామ్స్ ని డిటెక్ట్ చేసేసి మనకి ముందుగానే వార్నింగ్ ఇచ్చేవాళ్ళు కదా, అలాగే ఇప్పుడు ఫ్రాడ్యులెంట్ గా వచ్చేటువంటి లింకులు, మెసేజెస్, వెబ్సైట్స్ ఇవన్నిటినీ కూడా ఎయిర్టెల్ వాళ్ళు మనకి ముందుగానే ఐడెంటిఫై చేసేసి బ్లాక్ చేసేస్తున్నారు అన్నమాట. అంటే మనకి ఈమెయిల్స్, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇక రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి డిఫరెంట్ ఈమెయిల్స్, మెసేజెస్, లింకులు వస్తూ ఉంటాయి. ఈ లింకులు ఒక్కోసారి మనకు తెలియకుండా మనం క్లిక్ చేసేస్తూ ఉంటాం. వచ్చినటువంటి లింక్ జెన్యూనా కాదా అని ఎయిర్టెల్ మనకి తెలియజేస్తుంది అన్నమాట. సూపర్ ఫీచర్ కదా. అలాగే ఈ ఫీచర్ ఏదైతే ఉందో ఎయిర్టెల్ లో ఆటో ఎనేబుల్, అంటే మనం దీనికి అడిషనల్ కాస్ట్ ఏమీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా ఒకవేళ కనుక మాలీషియస్ లింక్ డిటెక్ట్ అయినట్టయితే మీరు లింక్ మీద క్లిక్ చేసినా ఎయిర్టెల్ దాన్ని బ్లాక్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ అయిందో కూడా రీజన్ మనకి పంపించేస్తుంది. సూపర్ ఫీచర్ కదా. సో మీరు ఒకవేళ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మీకు ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకుందాం, ఇలాగా ఈ మెసేజ్ లో ఈ లింక్ ఇలా వచ్చింది. మీకు ఈ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇది ఒకవేళ కనుక ఫ్రాడ్ అయితే ఎయిర్టెల్ ఇలా మీకు వార్న్ చేసేస్తుంది. ఎయిర్టెల్ ఫౌండ్ దిస్ సైట్ డేంజరస్. ఓకే, ఎయిర్టెల్ సేఫ్ నెట్వర్క్. ఢిల్లీకి ఎందుకు వచ్చావు? తెలుస్తుందయ్యా, కిందకెళ్తే నాకు కూడా తెలుస్తుంది. మేడం మన ఢిల్లీకి ఎందుకు వచ్చాం? తినడానికి వచ్చామయ్యా. తెలుస్తుంది కాసేపటి రాదు. మమ్మల్ని ఎయిర్టెల్ వాళ్ళు ఢిల్లీకి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అన్నారు. మేడం తెలుస్తుందా? మణికంఠ, మొత్తానికి మనం ఢిల్లీ ఎందుకు వచ్చామో తెలిసిపోయింది. ఆ మధ్య ఎయిర్టెల్ వాళ్ళు స్పామ్స్ ని డిటెక్ట్ చేసేసి మనకి ముందుగానే వార్నింగ్ ఇచ్చేవాళ్ళు కదా, అలాగే ఇప్పుడు ఫ్రాడ్యులెంట్ గా వచ్చేటువంటి లింకులు, మెసేజెస్, వెబ్సైట్స్ ఇవన్నిటినీ కూడా ఎయిర్టెల్ వాళ్ళు మనకి ముందుగానే ఐడెంటిఫై చేసేసి బ్లాక్ చేసేస్తున్నారు అన్నమాట. అంటే మనకి ఈమెయిల్స్, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇక రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి డిఫరెంట్ ఈమెయిల్స్, మెసేజెస్, లింకులు వస్తూ ఉంటాయి. ఈ లింకులు ఒక్కోసారి మనకు తెలియకుండా మనం క్లిక్ చేసేస్తూ ఉంటాం. వచ్చినటువంటి లింక్ జెన్యూనా కాదా అని ఎయిర్టెల్ మనకి తెలియజేస్తుంది అన్నమాట. సూపర్ ఫీచర్ కదా. అలాగే ఈ ఫీచర్ ఏదైతే ఉందో ఎయిర్టెల్ లో ఆటో ఎనేబుల్, అంటే మనం దీనికి అడిషనల్ కాస్ట్ ఏమీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా ఒకవేళ కనుక మాలీషియస్ లింక్ డిటెక్ట్ అయినట్టయితే మీరు లింక్ మీద క్లిక్ చేసినా ఎయిర్టెల్ దాన్ని బ్లాక్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ అయిందో కూడా రీజన్ మనకి పంపించేస్తుంది. సూపర్ ఫీచర్ కదా. సో మీరు ఒకవేళ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మీకు ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకుందాం, ఇలాగా ఈ మెసేజ్ లో ఈ లింక్ ఇలా వచ్చింది. మీకు ఈ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇది ఒకవేళ కనుక ఫ్రాడ్ అయితే ఎయిర్టెల్ ఇలా మీకు వార్న్ చేసేస్తుంది. ఎయిర్టెల్ ఫౌండ్ దిస్ సైట్ డేంజరస్. ఓకే, ఎయిర్టెల్ సేఫ్ నెట్వర్క్.